నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చామని చెప్పి గొప్పగా చెప్పుకునే ఈ ప్రభుత్వము నేడు రాజ్యానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సింబల్కి సంబంధించి మారుస్తామని చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి. సో ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి ఉద్యమకారుడు, సోషల్ అనలిస్ట్ గాదే ఇన్నయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఎట్లా అసలు సాధ్యమవుతుందా సింబల్ మార్చడం అనేది? సింబల్ మార్చడం అనేది రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి తాత ముత్తాతలు వచ్చినా మార్చలేడు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో జరిగేటువంటి అనుమతితో కూడినటువంటి చర్యగా ఉంటుంది. ఇది ఏదో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, లేకపోతే ఇన్నయ్య అనుకుంటానో, కోదండరామ్ అనుకుంటానో, లేకపోతే కేసీఆర్ అనుకుంటానో జరిగేది కాదు. ఎప్పుడు కూడా మన రాజ్యాంగం ప్రకారము ఫెడరల్ వ్యవస్థలో కొన్ని ఏమో రాష్ట్రాలకు అనుమతులు అవకాశాలు ఉంటాయి నిర్ణయాలు తీసుకోవడానికి, కొన్ని ఏమో కేంద్రానికి అనుమతులు మనం అడిగి తీసుకొని అమలు చేసేటువంటివి ఉంటాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే మన చిహ్నంగా ఉన్నటువంటి మనం ఏదైతే మనం ప్రతి చోట మనం ఏదైతే ఏర్పాటు చేస్తామో లెటర్ హ్యాడ్లు కావచ్చు, ప్రభుత్వానికి ద్వారా విడుదలయ్యేటువంటి ప్రతి జీవోలు కావచ్చు, సర్క్యులర్లు కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, అది ఉంటేనే ఆ రాష్ట్రం ద్వారా విడుదలైనటువంటి నిర్ణయాలకి ఆమోదముద్ర. నువ్వు చీఫ్ సెక్రటరీ సంతకం చేసినా, డీజీపీ సంతకం చేసినా ఆ లోగో కనుక లేకపోతే అది ఇన్వాలిడ్ అన్నట్టు. అది మన సిస్టంలో ఉన్నటువంటి సాంప్రదాయం కావచ్చు, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు. కాన్స్టిట్యూషన్లో ఇది ఉండకపోవచ్చు. కాన్స్టిట్యూషన్ ఎప్పుడు కూడా ద్వారా ఏం చేస్తామంటే మనకున్న ఆర్టికల్స్ ద్వారా రూల్స్ని ఫ్రేమ్ చేసుకుంటాం. రూల్స్లో ఏం పెట్టిందంటే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే, దాంట్లో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటిది ఏదైనా చేస్తే, ఇప్పుడు సింపుల్ అన్న మీకు అందరికీ తెలుసు, ఒక పార్టీ రిజిస్టర్ చేసినప్పుడు ఏం చేస్తుంది? పేరు, లోగో, జెండా అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర సమర్పించి అక్కడి నుంచి అనుమతి తీసుకుంటారు. జెండా మార్చాలన్నా, జెండాలో ఉన్న రంగులు మార్చాలన్నా, జెండాలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి గీతలు కావచ్చు, బొమ్మలు కావచ్చు, ఏవి మార్చాలన్నా ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకుంటేనే అది అప్పుడు వ్యాలిడ్ అవుతుంది. అట్లనే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం యొక్క లోగో మార్చుకుంటే రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం ద్వారా జరగదు. అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి ద్వారా మాత్రమే జరుగుతుంది. మీరు నేనో, మీ పేరు తెలియదు నాకు, ప్రభాకర్ గారు కనుక హైకోర్టులో పిటిషన్ వేసి, తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తే 1 గంట చాలు, ప్రభుత్వానికి వెంటనే ఆదేశాలు ఇస్తారు. ఇట్లా చేయడానికి వీల్లేదు, మరి మీరు ప్రభుత్వంలో ఉన్న అధికారులు చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు అని చీఫ్ సెక్రటరీ పార్టీ చేసి, ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ మార్పులు చేయాలన్నా కానీ ముఖ్యమంత్రి సంతకం ఉండదు, చీఫ్ సెక్రటరీ సంతకం ఉంటుంది. చీఫ్ సెక్రటరీ కనుక మీరు పార్టీని చేసి ఒక పిటిషన్ పడేయండి, గంట చాలు, వెంటనే ఆర్డర్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో, ఎట్టి పరిస్థితులలో కూడా పాట మార్చుకోవచ్చు, లేకపోతే విగ్రహాలు మార్చుకోవచ్చు. టీఎస్ని చేసి టీజీ చేయొచ్చు, టీజీ చేసి టీఎస్ని చేయొచ్చు. కానీ మనకున్నటువంటి భారత రాజ్యాంగం ద్వారా ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారము కొన్ని మాత్రమే మనం చేయగలుగుతాం. మనం ఇంకా ఇప్పుడు ఇక్కడ చూసినాం కదా, 10 జిల్లాలను తీసి 33 జిల్లాలు చేస్తే అనుమతులు రావడానికి ఎంత టైం పట్టింది? ఐఏఎస్లనే కేటాయించాలి. ఇప్పటికీ మనకు కావాల్సినంత 33 జిల్లాలకు కావాల్సినంత ఐఏఎస్లనే ఇంకా కేటాయించలే. ఉత్తరే చెయ్యరు. నా ముఖ్యమంత్రి నాకు అర్ధరాత్రి కల వచ్చింది, నాకు ఏదో అయింది, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నా భార్య చెప్పింది, లేకపోతే ఇంకెవరో చెప్పిండ్రు, నేను అట్లా చేస్తా ఇట్లా చేస్తా అంటే నడవదు. ఇది ఒక చట్టం ఉంటుంది. నీకు అనుకున్న వాళ్ళకి కాంట్రాక్ట్ ఇప్పగలుగుతావు కావచ్చు, నువ్వు అనుకున్న వాళ్ళకి పదవులు ఇవ్వగలుగుతావు కావచ్చు, నువ్వు అనుకున్న వాళ్ళకి ఇంకేదైనా చేయగలుగుతావు కావచ్చు. కానీ ఇటువంటి చేయాల్సి వచ్చినప్పుడు అనేక రకాల పద్ధతులు, రాజ్యాంగబద్ధమైన పద్ధతులు కొన్ని పాటించాల్సి ఉంటుంది. కాబట్టి నేను అనుకోవడం అయితే, నాకున్న అవగాహన మేరకు నేను చెప్తున్నా, ఇది ఎట్టి పరిస్థితులలో జరగదు. మరి ఒకవేళ దీని వెనక బీజేపీ కనుక కుట్ర చేసి, ఎందుకంటే ఇప్పుడు చార్మినార్ ఉంచడం వాళ్ళకి ఇష్టం లేదు బీజేపీకి, మరి చార్మినార్ని తొలగించి కాకతీయని
ఒక్కటి ఉంచితే గొడవ అవుతుంది, దీని ఎటేటో పోతుందని కనుక అనుకుంటే రెండు తొలగిస్తే ఏ గొడవ లేదని కనుక వాళ్ళు అనుకొని మొదలే ఒక రకమైనటువంటి ఒప్పందం కనుక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి అమిత్ షాకో మోడీకో ఏమన్నా సంబంధం ఏమన్నా అంతర్గత చర్చలు రహస్య ఒప్పందాలు జరిగితే 2 రోజులు అనుమతి వస్తుంది. అట్లా లేకుంటే మాత్రం అనుమతి రాదు. ఇప్పుడు ఆల్రెడీ 4వ తారీఖుకి ఎన్నికల కౌంటింగ్ ఉంది. మరి ఎన్నికల కౌంటింగు దాని తర్వాత మళ్ళా ప్రమాణ స్వీకారం అంత జరగాల. మరి ముందు ఇంత పెట్టుకొని మరి రేవంత్ రెడ్డి అనాలోచితమా, మూర్ఖత్వమా, అహంభావమా, లేకపోతే ఎవడ తెలియనితనమా కానీ మొత్తానికైతే పప్పుల కాలేసిండు దీంట్లో. అంటే ఒక అంశం చూస్తే రేవంత్ రెడ్డి మొన్నటి వరకు మోదీని బడే బాయ్ అనడము, దాంతోపాటు ఇటు రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పి కొన్ని వరకే అమలు జరగడం, అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ పార్టీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింబల్ చేంజ్ చేయడం పైన వేరే కోణం ఏముండొచ్చు ఇంకా, అంటే దీనిపైన మీరు ఏం చెప్తారు? అంటే వాస్తవంగా ఇప్పుడైతే దీన్ని నేను అనుకోవడం అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలని పక్కదారి పట్టియడానికి తీసుకొచ్చినటువంటి ఒక పనికి మాలిన చర్చ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీలు దాని మీద ఇప్పటివరకు ఆల్ లేదు, సూల్ లేదు, దాని మీద అమలు లేదు, ఎక్కడ ఏం లేదు. ఏదో 2 చూయించిండు. ఒకటేమో ఉచిత ప్రయాణం అనేది ఒకటి, 2 ఏమో అదే విద్యుత్ సంబంధించి అన్నారు. అది అప్పు చేసి పప్పు కూడా పెట్టినట్టే. ఈయన డబ్బులు కట్టేది కాదు, డబ్బులు ఇచ్చేది కాదు, అప్పుల కుంపడి పెరుగుతూ పోతున్నది. ఆర్టీసీ కడుతుండ ఆయన డబ్బులు. ఇప్పుడు ఇది ఎప్పుడు జనవరి నుంచి ప్రారంభమైంది ప్రయాణం, ఉచిత ప్రయాణం. మరి జనవరి నెల ఆర్టీసీ కట్టాల్సిన డబ్బులు కట్టిండా? ఫిబ్రవరి కట్టిండా? మార్చి కట్టిండా? ఏప్రిల్ కట్టిండా? అట్లనే విద్యుత్ బిల్లులు ఏమైనా కట్టిండా? ఆల్రెడీ 83,000 కోట్ల అప్పు ఉందని ఒక పెట్టుకుంటూ శాసనసభలోనే వైట్ పేపర్ రూపంలో ఇచ్చి మరి ఇప్పుడు ఇంకా అదనంగా విద్యుత్ బోర్డుకు అప్పులు చేస్తూ ఏం చేయదలుచుకున్నారు? గ్యాస్ సిలిండర్ కథ ఏందో మనం చూసినాం. మీరు మొదలేమో 500 మీరు 500 ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమే ఇస్తాము, మీరు పోయి మిగతా డబ్బులు 500 మిగతా డబ్బులు కట్టి సిలిండర్ తెచ్చుకోమన్నారు. మొన్న ఏం చెప్పిండ్రు? మీరు మొత్తం డబ్బులు కట్టండి, మీ అకౌంట్లలో తర్వాత ఇస్తాము, డబ్బులు పడతాయి అన్నారు. అంటే ఇప్పటి వరకు ఏదైనా కానీ ఒక్క రూపాయి ప్రజలకు ఏమైనా రైతు బంధు లేకపోయా, రుణమాఫీ లేకపోయా, నోటిఫికేషన్లు విద్యార్థుల ఉద్యోగ నియామక నోటిఫికేషన్ లేకపోయా, ప్రజల్లో తీవ్రమైనటువంటి ఒక రకమైనటువంటి వ్యతిరేకత ప్రారంభమైంది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ వ్యతిరేకతని పక్కదారి పట్టియడానికి పాత అంటే వాళ్ళు ఇచ్చినట్టు 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, అవన్నీ పక్కన పెట్టి మొన్న లోక్సభ ఎన్నికల సందర్భంలో కూడా మళ్ళా లేనిపోని హామీలన్నీ మళ్ళీ ఇచ్చాయి. మరి అన్నీ ప్రజలు అడుగుతారు అనే ఉద్దేశంతో కావచ్చు, లేకపోతే దీని వెనక బీజేపీ మెప్పు కోసం కావచ్చు, దీని వెనక ఏదో ఒక హిడెన్ ఎజెండా ఉంది. ఏ హిడెన్ ఎజెండా లేకుండా ఇప్పుడు ఈ చిహ్నం మార్పు అనేది గీతం అరే ఎందుకు వచ్చిన గొడవ. ఇప్పుడు అందశ్రీ అన్న రాసిన పాట 9.5 సంవత్సరాల నుంచి స్కూళ్ళల్లో రోజు ఉదయము పాడుతూనే ఉండే. కొత్తగా పాడుతుండే ఏమన్నా? అదేమన్నా కొత్తగా ప్రజలకి పిల్లలు ఇప్పటికి కూడా పిల్లలైతే రోజు స్కూల్ టైం అదే మార్నింగ్ ప్రేయర్ అప్పుడు పాడుతూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు. కొత్తది ఏముంది దాంట్లో? ఇవాళ ఎవరో పెద్ద అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ఆయన ఎవరినో పట్టుకొచ్చి వివాదం సృష్టించి దాని మీద ఒక లేనిపోని చర్చ పెట్టి గందరగోళం చేసి ఎందుకు వచ్చిన కూడా ఇదంతా? ఇప్పుడు టీఎస్ని తీసి టీజీ పెట్టిండు. తెలంగాణ విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, రైతులకు కానీ, కార్మికులకు కానీ, మీలాంటి జర్నలిస్టులకు కానీ, లాయర్లకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ ఏమన్నా లాభం జరిగిందా? మీకు ఏమైనా జరిగిందా? టీఎస్ తీసి టీజీ పెడితే ఇంకా డబ్బులు ఖర్చు అయినాయి. మీ బండ్ల మీద మొత్తం మళ్ళా నేమ్ ప్లేట్ మార్చుకోవడము, లేకపోతే ఇంకెక్కడైనా తెలంగాణ స్టేట్ అని రాష్ట్రం దాన్ని మార్చుకోవడం, విజిటింగ్ కార్డు మార్చుకోవడం మీకు అదనంగా ఖర్చు అయింది. మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? మీ కూరగాయల ధర దిగినాయా? మీ బియ్యం ధర దిగిందా? మీ గ్యాస్ ధర దిగిందా? మీ ఉద్యోగం మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఏం మార్పు రాలే కదా.